తోటపల్లి గూడూరు మండలం వైగొండ ఎంజీబీ లేఅవుట్లో శ్రీ దుర్గామల్లేశ్వర సద్గురు సాయి సహిత ప్రత్యేక శనీశ్వర రాహుకేతు దేవాలయం మహాకుంభాభిషేక ప్రతిష్ట మహోత్సవం బ్రహ్మశ్రీ ఆలూరు శివానంద శాస్త్రి ఆలయ ధర్మకర్త వ్యవస్థాపకులు సాగర్ శర్మ హరిత తదితరులు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. కనుల పండుగగా శివపార్వతుల కళ్యాణం, కళాహోమం, నిత్యార్చన, నాడి సంధానం, మూర్తి హోమం, రత్నన్యాస, యంత్రస్థాపన, పంచలోహ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा। ओम श्री नमः स्वाहा। ओम नमो नारायणाय 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 स्वाहा। देवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा। सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर् ब्रह्मणोऽधिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों स्वाहा। इन्द्रं वो विश्वदस्परि हवामहे दिनेभ्यः अस्माकमस्तमेव स्वाहा। अत्यन्तोदं वृणीमहे होतारं विश्ववेदसं स्वाहा। यमाय सोमगोधरतिजमाय दुहुताहविः स्वाहा। धेनुगोधो मार्वन्तमाशगोधो भो वीरङ्कर्मण्यं ददातु सारण्यं विदग्धिकं विभेयं विदुश्रवणे योददाच तस्मै स्वाहा। వచ్చినప్పుడు లోపలికి వచ్చి మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడ వేయచ్చు. చిల్లర కాసులు వేయచ్చు, నోట్లు వేయకూడదు. పంచలోహాలు, నవరత్నాలు, బంగారు, వెండి ఇత్యాది అంతా వేయచ్చు లోపల. 5 గ్లాసులు ఏమైనా వేయచ్చు. 5 గ్లాసులు 2 కేజీలు బంగారు. తీసుకోండి. గుళ్ళోకి పిలుస్తాం, హోమగుండం దగ్గర కాదు. హోమగుండం దగ్గరికి 12:30 తర్వాత పూర్ణావతి. పంచలోహాలు నవరత్నాలంటే గుళ్ళో దేవుళ్ళ కిందకి వేయడానికి, హోమగుండంలో వేయడానికి జాకెట్ ముక్క, కొబ్బరి ముక్కను, హోమ పిల్లలు ఇచ్చింటారు, లేదా నెయ్యి ప్యాకెట్ ఏదైనా ఇచ్చింటారు. పూర్ణావతిలో ప్రస్తుతానికి లోపల అమ్మవారి దేవుళ్ళ కింద వేయడానికి పంచలోహాలు నవరత్నాలు చిల్లర కాసులు తీసుకోండి. అన్ని తీసుకొని
యథావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇక్కడ నెల్లూరు వరిగొండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర సద్గురు సాయి సహిత ప్రత్యేక శనేశ్వర స్వామి రాహుకేతు ఈ దేవతల యొక్క దేవాలయం నిర్మాణం జరిగింది. ఇక్కడ మనకి ఈ దేవాలయంలో త్రయాన్హిక విగ్రహ ప్రతిష్ఠ అనే కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు 3వ రోజు. మొదటి రోజు మనకి ఉదయం అంకురార్పణతో ప్రారంభమయ్యి సాయంకాలం లఘుహోమము ఇవన్నీ కూడా కార్యక్రమం పూర్తి చేసుకొని ద్వితీయ రోజు మరలా పునఃపూజ ఇవన్నీ కూడా చేసుకొని హోమాది కార్యక్రమాలన్నీ కూడా జరిపించుకొని ఈరోజు తృతీయం 3వ రోజు ఈరోజు ఉదయం స్వామివారి ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసే స్వామి వాళ్ళందరికీ కూడా మూలమంత్రాలతో మనము యంత్ర ప్రతిష్టాపన మూలమంత్రాల ఆహుతులు అంటే యాగం చేసుకొని యంత్ర ప్రతిష్టాపన చేసుకొని భక్తులందరి చేతను కూడా నవధాన్యాలు పంచలోహాలు ఇవన్నీ కూడా వేపించి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. మండలం వరుగుండ గ్రామమునందు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి సహిత ప్రత్యేక శనేశ్వర రాహుకేతు దేవాలయ నిర్మాణం జరిగినది. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు త్రయాన్నిక దీక్ష అంటారు. 3 రోజులు అనేది ఈ త్రయాన్నిక దీక్షలో ఈరోజు 3వ రోజు. 3వ రోజు యంత్ర ప్రతిష్టాపన, నవరత్నాలు పంచలోహాలు స్థాపన, అలాగే నూతన విగ్రహ స్థాపన యొక్క కార్యక్రమం జరిగినది. ఈ యొక్క మహోత్సవానికి భక్తులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసినారు. అలాగే ఈరోజు సాయంత్రము 4:30 శివపార్వతుల కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. దానికి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా రేపటి నుంచి 41 రోజుల పాటు మండలాభిషేకములు జరుగును. ఈ మండలాభిషేకములకి ఎవరైనా కూడా ఉభయదాతలుగా కూడా రావచ్చును. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈశ్వరుడికి అమ్మవారికి అభిషేకం చేయించుకొని పూజా కార్యక్రమం చేసుకోవచ్చును. అంతేకాకుండా ప్రతిరోజు కూడా రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేకంగా రాహుకేతువుల యొక్క పూజా కార్యక్రమం కూడా జరుగును. అంతేకాకుండా శనివారం నాడు శనేశ్వరునకు ప్రత్యేక తైలాభిషేకము, శని శాంతి హోమములు కూడా జరుపబడును. నందు ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర సద్గురు సాయి సహిత ప్రత్యేక శనీశ్వర రాహుకేతువ దేవాలయంను నిర్మాణం చేయడం జరిగింది. గత 3 రోజులుగా ఇక్కడ పూజలు కార్యక్రమాలు హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దాంట్లో 50 మంది భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి అన్నప్రసాద కార్యక్రమం జరుగును. భక్తులు ఎల్లరూ విచ్చేసి ఆ ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రం 4:30కి శివ కళ్యాణ మహోత్సవం జరుగును. ఆ కళ్యాణ మహోత్సవానికి కూడా భక్తులెల్లరూ విచ్చేసి స్వామి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.